నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా మానస. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. విశ్వవసునామ సంవత్సరము అన్ని రాశుల వారికి సంపదలను ఇస్తుంది. అందులో భాగంగానే సింహరాశి వారికి కూడా సంపదలను ఎక్కువగా ఇస్తుంది. సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉందంటే 11, వ్యయం కూడా 11 ఉంది. అంటే సమానంగా ఉంది, ఖర్చు సమానంగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3 ఉంది, అవమానం 6గా ఉంది. అంటే అవమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సింహరాశి వారికి ఎంతవరకు మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ఆయన మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత అష్టమంలోకి వెళుతున్నాడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి మే 20వ తేదీ 2025 సంవత్సరం తర్వాత సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. ఇంతకుముందు సింహరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? శని ఉన్నప్పుడు అంటే భార్యాభర్తలు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా రూల్ ఈజ్ రూల్ అనమాట. అంటే సింహరాశి వాళ్ళందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పేది కాబట్టి ఇప్పుడు ఎండాకాలం ఎండలు వస్తున్నాయి ఎక్కువ అంటాం. అంటే వర్షాలు కూడా రావచ్చు, 2-3 రోజులు చలి కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ రోజులు ఎండలు వస్తాయి. ఆ విధంగా రాశి ఫలాలు అనేటటువంటిది ఈ రాశి వారికి కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి ఎలా ఉంటుంది అంటే ఇలా జరుగుతుంది, ఇన్ని కష్టాలు వస్తాయి ఈ టైంలో, ఇన్ని లాభాలు వస్తాయి ఈ టైంలో అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్గా జరగాలంటే వ్యక్తిగత జాతకాలు మనం చూసుకోవాలి. సో ఈ యొక్క కామన్గా ఈ యొక్క సింహరాశి వాళ్ళని చూసుకున్నప్పుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అంటే అకారణంగా భార్య, అకారణంగా బిడ్డలు మన పట్ల ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎప్పటి వరకు? మార్చి 29, 2025 సంవత్సరం దాకా అది పోయి ఏమైపోయింది? ఇప్పుడు డైరెక్ట్ అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అష్ట కష్టాలు కొంచెం అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉండొచ్చు, కానీ యాక్సిడెంట్లు కలగకుండా ఇప్పుడు ర్యాపిడోలు వచ్చినాయి, ర్యాపిడో వచ్చింది కదా అని ఎవరో ఒకళ్ళు నడుపుతున్నారు కదా అని ఎక్కేస్తే వాడు పడేస్తాడు, మన కాల్ ఫ్రాక్చర్ అయిపోద్ది. ఇలాంటివి అనమాట స్వల్పమైనటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అసలు రాహువు సప్తమ స్థితిగతుడు అవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోరు మూసుకొని కాపురం చేసుకోవచ్చుగా, అట్లా చేసుకోరు, వాదనలు పెట్టుకుంటారు. ఏంటి పక్కింటి వాళ్ళు ఆ చీర ఏంటి ఏం కలరు అని ఏదో సరదాగా వచ్చిన డిస్కషను అది చీకి పెద్దగా అవుతుంది. కాబట్టి వీళ్ళంతా ఏం చేయాలంటే చిలికి గాలివాన రాకుండా చూసుకోవాలి. కాబట్టి వితండవాదాలు వాదించుకోకుండా వీళ్ళు ఉంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు సాధారణంగానే దయా స్వభావాలు కాబట్టి జెనరాసిటీ అండ్ గుడ్ ఎట్ హార్ట్ అంటాం. అంటే దాన ధర్మాలు చేయడంలో అందవేసిన చెయ్య. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ చేస్తారు. వచ్చినటువంటి ఈ యొక్క ఆదాయానికి పోటీగా అంతా కూడా వాళ్ళ పేదవాళ్ళకి సేవలు చేయడం, ఇలాగ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో హీరోల కంటే కూడా అధికంగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో అధికంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని వృత్తుల వాళ్ళు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆదాయానికి దీనికి సమానంగా ఉంది. కాబట్టి కష్ట నష్టాలు, లాభాలు సుఖాలు ఇవన్నీ కూడా సమానంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక జన్మంలోకి మనకి కేతు వచ్చాడు, అలాగే గురుడు చక్కగా లాభస్థితిగతుడు అవుతున్నాడు. ఇది ప్లస్ పాయింట్ మనకి. అందువలన ఇక్కడ గత సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అప్పులు ఈ సంవత్సరం తీసిపారేయడానికి అవకాశాలు ఉంటాయి. అడవిలో తీసుకెళ్ళి సింహరాశి వాళ్ళని వదిలేసిన మళ్ళీ వాళ్ళు పికప్ అయిపోతారన్నమాట. అంటే ఈ గత లాభంలో ఉన్నటువంటి గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. మాతృ సంబంధమైనటువంటి అంటే తల్లిగారి సంబంధమైనటువంటి ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా తండ్రి సంబంధించి వస్తాయి, తల్లి సంబంధించి రావు. అదే విచిత్రం ఇక్కడ. అక్కడ తల్లి ఎక్కడో దూరబంది ఎవడో చచ్చిపోయాడు అనుకో, వీళ్ళకి రాసి ఇచ్చేస్తారు. అక్కడ ఎవరో ఎలాగో అలాగా మొత్తం పైన వీళ్ళకి మాతృ సంబంధమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా
చక్కగా యాజమాన్యాలు గుర్తించడం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా సింహరాశి వారికి ఒక్కటే ఏంటంటే పిల్లల కోసం ఎక్కువ వ్యధ. ఈ కాలేజీలో సీట్ రాలేదు, ఆ కాలేజీలో సీట్ రాలేదు, అదే కావాలి, ఆ కోర్సే కావాలి, పిల్లలు అడగరు, ముందు తల్లిదండ్రులు అనమాట. అందువలన ఆ రకంగా వీళ్ళకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు, వాళ్ళకి అంత లాభాలు రావు. ఫ్యాన్సీ స్టోర్లు, స్వీట్ షాపులు, తర్వాత గోల్డ్ షాపులు, మిల్క్ బటర్ ఘీ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్నారు. కాబట్టి అందరూ కూడా పాల డైరీలు పెట్టుకోవడం మంచిది, మా కోవాలు స్వీట్స్ షాపులు పెట్టుకోవడం చాలా మంచిది సింహరాశి వాళ్ళు. ఇకపోతే సింహరాశి వారికి వీరికి ఏంటంటే ఈ ఒక గృహము కొనాలి అని చాలా కాలం నుంచి అనుకున్నటువంటి వాళ్ళు, ఇంకా ఎన్ని సంవత్సరాలుగా అవ్వనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలం లేనటువంటి వాళ్ళు మే దాటిన తర్వాత స్థలం కొనడం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి యాక్చువల్గా మే 30 లోపల కొంతమందికి కుక్క కరుస్తుంది. కాబట్టి అయితే ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా, సింహరాశి కుజుడు మిత్రుడు కాబట్టి ఎస్కేప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుక్కలకు చక్కగా మచ్చిక చేసుకోవడం మంచిది. ఏదైనా అలాగే స్థలాలు అమ్మాలి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా మంచి రేట్ వస్తుంది. కానీ మే దాటిన తర్వాత ఇవన్నీ కుజుడు కర్కాటక రాశి దాటాలి, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాగుంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సన్మానాలు సత్కారాలు బాగుంటాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈ శుక్రుడు రాహుతో కలవడం వల్ల బుధ, శుక్ర, శని, తర్వాత ఈ యొక్క రవి, రాహు, ఈ అన్ని గ్రహాలు ఉండడం వల్ల ఆధిపత్య పోరు గ్రహాల మధ్యలో జరిగి ఈ యొక్క శుక్రుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండడం వల్ల, శుక్రుడు డామినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల స్త్రీల నుంచి లాభాలు, అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి మహిళలకి వీళ్ళకి స్త్రీలకి లాభాలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, మహిళలంతా కూడా వీళ్ళకు కోరుకున్న కోరికలన్నీ కూడా అచిరకాలంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు కష్టపడి ఇంకా ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయమ్మా. వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు గురుగారు? సింహరాశి వారికి పరిహారాలు అవసరం లేదు, కానీ ఈ శని రాహు బాగుండలేదు కాబట్టి మిగతా ఈ ప్లానెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఇక రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. రావి చెట్టు ఎక్కడ దొరకకపోతే ఇంట్లో చిన్న రావి చెట్టుని పాతుకొని 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి, బకెట్ నీళ్లు పోయాలి. ఈ విధంగా మనం సింహరాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి కాయలు తెచ్చుకొని వచ్చి, ఇవి కదంబ పుష్పం అని ఉంటాయి, కదంబ చెట్లు అని, ఆ రెండిట్లని కూడా దేవుడి దగ్గర పెట్టుకొని వీళ్ళు పూజ చేసుకొని ఆ వస్తువుల్ని పవిత్ర వస్తువులు అన్నమాట, దేవతా వృక్షాలు. ఇవి కనుక ఎండబెట్టుకొని అవి రసం చేసుకొని కొంచెం పొడును తీసుకున్నట్లయితే, స్వీకరించినట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఓకే గురువుగారు, సింహరాశి వారి గురించి, సింహరాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.